ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వ్యూహ రచనల్లో పార్టీలు మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్ రావు తమ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించగా ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రకు ప్రణాళికలు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వ్యూహ రచనల్లో పార్టీలు మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్ రావు తమ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించగా ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రకు ప్రణాళికలు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఎప్పుడు ఉండబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కేసీఆర్ బస్సు యాత్ర మనం చూస్తున్నాం. అయితే ఇది మాటల వరకే పరిమితం అనుకోవచ్చా? 119 నియోజకవర్గాలు నిజంగానే కవర్ చేస్తారా? రత్న, మనం చూస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి. జగిత్యాల సభతోటి కేసీఆర్ ఏదైతే కార్యకర్తల్లో ఒక జోష్ నింపారని చెప్పాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్ ఎ టైం ప్రధాన పార్టీలలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా యాక్టివేట్ అయినాయని కూడా మనం చెప్పాలి. మొత్తం మీద రాష్ట్రంలో ఒక రసవత్తరమైనటువంటి రాజకీయం నడుస్తోంది. మరోపక్క కేసీఆర్ కుమార్తె అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న టీఆర్ఎస్ పార్టీని ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలుగా కవిత మారినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మార్పు చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రేపు అటు ఏదైతే తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలు కూడా ఉండబోతున్నాయి. ఈ సందర్భంగా ఒక ప్రచారం అనేది జోరుగా కొనసాగుతుంది పార్టీ వర్గాల్లో. దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఓ సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతా ఉన్నారు త్వరలో అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. బస్ యాత్ర చేయబోతా ఉన్నారు అనేది కూడా కొంత నడుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బహిరంగ సభల ద్వారా సై అంటే సై అంటూ సవాల్ విసురుకోగా త్వరలోనే తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ టూర్ కూడా రాజకీయంగా నిప్పుడు రాజేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దాదాపుగా 7,500 కోట్లకు సంబంధించినటువంటి నిధులతోటి శంకుస్థాపనలు చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేశారు. ఏదైతే హైదరాబాద్ లో ప్రతి డివిజన్ నుంచి కూడా 1,500 మంది వచ్చే విధంగా, దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వచ్చే విధంగా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు కార్ స్పీడ్ కు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏ మేరకు బ్రేకులు వేయగలుగుతుందా అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ ఇంటి గుట్టును కవిత ఏ మేరకు డ్యామేజ్ చేయబోతున్నారు అనేది కూడా గులాబీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యూహరచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. త్వరలోనే బస్ యాత్రలకు చేపట్టబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, 4 రోజుల క్రితం జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి తోడుగా అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలనేది కూడా ఆలోచన చేశారు. మే 1వ వారం నుంచి ఈ బహిరంగ సభల్లో పాల్గొనాలని ముందుగా వరంగల్ జిల్లాలో చేపట్టాలనేది కూడా ఏదే నిర్ణయించినట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ బస్సు యాత్రకు సంబంధించి అంటే బహిరంగ సభలతో పాటు ఆ నియోజకవర్గాలు ఆ జిల్లాలు కవర్ అయ్యే విధంగా బస్సు యాత్రను ఆ రోజు ఏమైనా చేపడతారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి
అవసరం ఉంది. దాంతో పాటుగా బస్ యాత్రలు కనుక బహిరంగ సభలు కాకుండా కేవలం బస్ యాత్ర అంటే ఎప్పటి నుంచి రూపకల్పన చేయబోతా ఉన్నారు, ఎప్పటి నుంచి గ్రౌండ్ లోకి బస్ యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి అనేది కూడా త్వరలో తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రచారం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ దాదాపు ఏడాది విరామం తర్వాత మొన్నటి జగిత్యాల సభతో ప్రజలు ముందుకొచ్చారు. ఈ సభ ద్వారా ఆయన తిరిగి కంబ్యాక్ ఇచ్చారనే జోష్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ ప్రత్యర్థులకు చిక్ పెట్టేలా ఆయన మరో భారీ వ్యూహంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 119 నియోజకవర్గాలను తిరగాలని ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తుంది రత్న. వంశీకృష్ణ, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్లుగానే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటికి రావటం కేసీఆర్ మనం చూస్తున్నాం. మొన్న జగిత్యాలలో జరిగిన సభలో మాట్లాడారు. ఇప్పుడు బస్సు యాత్ర ఎటువంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లో? ప్రధానంగా ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు ప్రధాన ఆరోపణ, ప్రధాన ప్రచార అస్త్రాలు మనం చూస్తే మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు, ప్రజల్లో లేరు, ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తలేరు, దాంతో పాటుగా అసెంబ్లీకి రావడం లేదు అంటూ కూడా ప్రత్యేకంగా ప్రతిసారి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఎక్కువ సందర్భాలలో ఆరోపణ చేస్తున్నటువంటి విషయం. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కనుక ఖచ్చితంగా బస్ యాత్రలు నిర్వహిస్తే కనుక కొంత అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి, కొంత బీజేపీ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కి ప్రజలను అట్రాక్ట్ చేయడంలో, తన మాటలతో చేయడంలో కేసీఆర్ దిట్ట అనేది కూడా మనకు తెలిసిందే. ఆయన వేచేటటువంటి పంచులు కావచ్చు, ప్రాసలు కావచ్చు, ప్రజలను కన్విన్స్ చేయడంలో కొంత కేసీఆర్ సక్సెస్ అనే కూడా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన తెలంగాణ ఉద్యమం కావచ్చు, దాంతో పాటుగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక బహిరంగ సభల్లో కూడా ఇది నిరూపితమైనటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతా ఉంది, కేసీఆర్ ప్రచారం కనుక బస్ యాత్ర కనుక నిజంగానే చేపడితే కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కూడా చెప్పవచ్చు. ఇన్ని రోజులు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బయటకు రావడం లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ బస్ యాత్ర ఎలా ఇంపాక్ట్ ఉండబోతుంది, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలను ఎలా ఎండగట్టబోతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో సంబంధించి కేసీఆర్ ఎలా స్పందిస్తారు, ఇలా అనేక అంశాలపైన ఆయన ఏం ప్రసంగించబోతారు అనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి. మొత్తం మీద బస్ యాత్ర పైన కావచ్చు, దాంతో పాటుగా బహిరంగ సభల పైన సంబంధించిన అంశం పైన కావచ్చు, రేపు తెలంగాణ భవన్ లో జరగబోయేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రత్న. థ్యాంక్ యూ వంశీకృష్ణ.